ఒకరోజు పరమశివుడు తన శరీరానికి విభూది రాసుకుంటూ ఉండగా అందులో వెంట్రుకలు తగిలాయి. శివుడు కోపోద్రిక్తుడైన ఆ భస్మం ఉన్న పళ్ళాన్ని విసిరికొట్టాడు. దాంతో ఆ భస్మం నుంచి భస్మాసుర అనేవాడు ఉద్భవించాడు. వాడికి శివుడు ఒక పనిని అప్పగించాడు. ప్రతిరోజు శివుడు ఒంటికి రాసుకోవడం కోసం శ్మశానం నుంచి బూడిదని తీసుకురావాలి. వాడు రోజు బోలెడంత బూడిదని తెచ్చిపోసేవాడు. ఒకరోజు ఖాళీ చేత్తో వచ్చాడు. ఏమైందిరా అంటే, జీవులు చనిపోవడం తక్కువై బూడిద దొరకడం లేదు అన్నాడు. పరిష్కారంగా తన ఆలోచన శివుడికి చెప్పాడు. వాడి చెయ్యి ఎవరి నెత్తిన పెడితే వారు భస్మం అయిపోయేటట్టు తనకి వరం ఇమ్మన్నాడు. అప్పుడు సృష్టిలోని అవాంఛిత ప్రాణులన్నిటినీ భస్మం చెయ్యవచ్చని, తద్వారా శివుడికి కావలసినంత బూడిద దొరుకుతుందని అన్నాడు. శివుడు వెంటనే వాడికి వరమిచ్చాడు. ఎప్పుడైతే భస్మాసురుడికి వరం సంక్రమించిందో మరుక్షణమే దాన్ని ప్రయోగించడానికి శివుడి మీదకి వెళ్లాడు.